ఏ సైలెంట్ గా రా, బండ్లో కూర్చో. ఏంది కప్పలక్కలు బట్టి కాదు పోతాండేదాడ చేపలు. చేపలండి పెద్ద పెద్ద చేపలకి వేస్తాము, అర్థమైందే? హలో అన్నా, రాజు అన్నా వస్తాలేనా? ముందుంటాలే. ఎవరు ముందు? నువ్వు పంచగట్టుకొని నువ్వే ఉంటే చేపలు అట్లే పోతాయి, వెనక్కి కూడా రావు. అమ్మా రే జిమే ఒకరా, ఏం వంట వేస్తుందే? ఏదో ఫ్రై పెట్టినారా? ఘాటు చూడు, దగ్గు వస్తుంది. 2 రోజులు రాను చెప్పు, వేరే పోస్ట్ వచ్చేది ఉంది, పోస్ట్ తీసుకొని చూసుకో. పక్కన ఇది పెట్టండి. ఎవరు? నేను ఎవడు పోతాంటలే ఉండు, నా టెన్షన్లో నేనుంటే నీ బొమ్మిడి ఒకటి. ఏం పోస్ట్ వస్తుంది? ఏం ఆ ఎంగలప్ప బయలుదేరమని చెప్పినాము, అయిపోయి నిన్న డబ్బులు ఇచ్చినాము, వస్తాను కూర్చి మళ్ళీ హ్యాండ్ ఇచ్చినాడంట. అవును అయ్యా, చేపలేటకు పోతున్నాము మేమిద్దరం, నేను రాజుగారు స్టార్ట్ చేసినాము 6 నెలలు అయ్యా. పిలిచబోతున్నాం కదా, వారానికి కోరిని పిలిచబోతున్నాము. మేమిద్దరం, నేను రాజుగారు స్టార్ట్ చేసినాము 6 నెలలు అయ్యా. పిలిచబోతున్నాం కదా, వారానికి కోరిని పిలిచబోతున్నాము. అవును, 98 మంది మిస్సింగ్ అంటే మేము ఇద్దరం ఉన్నాం కదా. ఇప్పుడే మీరు వస్తారా? రాకపోతే అందరు అదే డేసినా రారా? మీరు రాకపోతే ఇంకో వీరుని పిలిచబోతా, నాకే వేటగాని పిలిచబోతా. నా బొంగు సంబంధం లేదు చూడ, 98కి నాకి రాజుగాని కూడా సంబంధం లేదు, మా ఇద్దరు ఎటువంటి సంబంధం లేదు. నువ్వు పెట్టరా ఫోన్ ఫస్ట్ పెట్లే. 6 నెలలు అయిందన్న చేపలు పెట్టి. మళ్ళీ ఏడైనా సముద్రం ఉండే చోట ఫస్ట్ తెలివంతుడు ఏం చేస్తాడు? చేపల వ్యాపారం చేస్తాడు. నేను ఎప్పుడో గ్రహించే, వేరేవాడు బోటు ఉంది రాజు అని, వాడిని పట్టుకొని నేను వాడు వ్యాపారం పోతున్నాం. ఆడ పరిచయమైన వాళ్ళందరినీ పిలిచబోతున్నాం. వారానికి 1 రోజు 10 రోజులకు ఒకసారి ఒకరిని పిలిచబోతాండి. వానాయలు ఇంట్లోకి పోలేదంట. మేమేం చేయాలి? ఏడ తిరిగి వస్తాడు వాడు. ఏడదాగా పోయినాడు, ఇంకో పడవ ఎక్కి ఆ ఊరికి పోయినాడు, ఇంకోరితో చేరి ఇంకో వేటకు పోయినాడేమో. మా మీద పడితే అంతే. మేము ముందు రోజే డబ్బు ఇస్తాను, వేటకు పిలిచిపోయే రోజే. మనుషులు అందుకే డబ్బులు ముందు నీకూడదు అనేది నీకు. అదే వచ్చినాక ఇవ్వాలి కదా, అది ముందే ఇవ్వడం. ఇట్లా ఇరుక్కుంటున్నాం. ఇప్పుడు వేటకు పోవాల, బోట్ రెడీ చేసిన, డీజిల్ 5 క్యాన్లకి డీజిల్ నింపి పెట్టినాడు వాడు రాజుగాడు. నాకు ఎవడు ఇంకోటి కావాల కదా పట్టేవాడు, వేటగాడు కావాల. నేను పడతాను. ఏంది కప్పలక్కలు బట్టి కాదు పోతాండేదాడ. చేపలు. చేపలండి పెద్ద పెద్ద చేపలకి వేస్తాము, అర్థమైందే? ఏంది కప్పలక్కలు బట్టి కాదు పోతాండేదాడ. చేపలు. చేపలండి పెద్ద పెద్ద చేపలకి వేస్తాము, అర్థమైందే? రావడం అంటే ఆశామాసి కాదు. పడవ ముందర అలల్లో పోతాడే, పడవ ముందర నిలబడి, అదేదో ఎన్టీఆర్ గారి సినిమా చూడు, దేవరాల సినిమా టైపు, పంచ కట్టుకుని ముందర నిలబడాలను, అలల్లో ఎగిరేసుకుంటూ పోతాడే. పంచి గాలి పోయి మనకు పోతుంది మొత్తం అంతా. పంచి గాలి పోయి మనకు పోతుంది మొత్తం అంతా. గాలికి ఎగిరేస్తే పంచిని ఏలాడి తీసినప్పుడు చేపలు చచ్చిపోయి ఈ నెమ్మట్లే సముద్రం లేక ఇంకో 30 కిలోమీటర్ల లోపల పరిగెత్తాయి. పట్టేదేవుడు. నువ్వు పంచ నీటికి కట్టుకుని నిలబడాలనేది నేను. అది వేరు. నేను నాకు చూడరా, మళ్ళా పోయినామా అని ఇప్పటికే 98 మంది తప్పిపోయినారంట. ఎందుకు తప్పిపోయినారో అది నువ్వు పెద్ద మనిషి కాబట్టి నువ్వు అర్థం చేసు. వాళ్ళ ఇళ్లలో వాళ్ళు తప్పిపోయినారు, ఇంటికి రాలేని వాళ్ళు ఏందేందో మాట్లాడతారు. ఏమేదో దారి చూపిస్తే మా మీద మా ఆయనకున్న వాళ్ళే తప్పిపోయినారు. అదే కదా ప్రాబ్లం. ముందుంటాలే. ఎవరు? ముందు నువ్వు పంచగట్టుకొని నువ్వే ఉంటే చేపలు అట్లే పోతాయి, వెనక్కి కూడా రావు. ముందుంటాలే. ఎవరు? ముందు నువ్వు పంచగట్టుకొని నువ్వే ఉంటే చేపలు అట్లే పోతాయి, వెనక్కి కూడా రావు. నువ్వు వెనకలు మూసుకొని కూర్చో. ముందర నేను హెడ్, కెప్టెన్ ఆఫ్ ద షిప్, నేను ముందర ఉంటా. అది ఇంకా లోపలికి 8 కిలోమీటర్ల లోపల పోతాము. నువ్వు పట్టాల్సిన అవసరం లేలే కానీ, మేము ఎట్లా పట్టాలో మాకు అప్పుడే విద్య వచ్చింది. కానీ ఏమి నీకు నాకు నేర్పిన. ఎవరు? నువ్వు పట్టేదే ఉండదు. నీకు 2 మత్తి ఇస్తావు, నువ్వు పండుకుంటావు అంతే. షిప్లో, పడవలో, బోట్లో పండుకుంటావు. ఆ వేట అంతా అయిపోయినాక నేను ఒడ్డును లేపుతావు అంతే. అంతే. మోసేది ఉండదు, నువ్వు చేసేది ఏముండదు, ఏముండదు. నువ్వు ఆడ నీకు ఏదైనా ఇస్తాం కలిపి, అది తీసుకుంటావు, నువ్వే పండుకుంటావు, ఇంకా అయిపోయి ఆడికి సమాప్తం. మేము చేపలు పట్టేసుకొని వచ్చేస్తాం.
అట్లా 98 మందికి ఇచ్చినాము. 98 ఉండు రాజుగారికి చెప్తా, అది మాది ఉందో లేదో మళ్ళీ మెడిసిన్ అదొకటి. మెడిసిన్ అంటే మెడిసిన్ ఇయ్యద్దా? అవునులే. ఇప్పుడు మాతో పాటు వచ్చిన వాళ్ళు ఏమంటాం మేము? ఎర్ర అంటాం. ఎర్ర అంటే నేను ఇప్పుడు ఎర్రనా? ఇప్పుడు నువ్వు ఎర్ర. ఇప్పుడు మాతో పాటు వచ్చిన వాళ్ళు ఏమంటాం మేము? ఎర్ర అంటాం. ఎర్ర అంటే నేను ఇప్పుడు ఎర్రనా? ఇప్పుడు నువ్వు ఎర్ర. రాజు అది ఉందరా? అదే మనం 98 మందికి ఇచ్చినది. పిల్లోడోరు అంత షార్ప్ బాగా హుషారు రొంత ఎక్కువ వెళ్ళది. పిల్లోడోరు అంత షార్ప్ బాగా హుషారు రొంత ఎక్కువ వెళ్ళది. 2-3 చుక్కలు ఎక్కువే. ఇంకా అంతే పెద్దసారి చేసినట్లే పడిపోయినాక కట్ చేయడము, ఇంకా అవి ఎర్రగా వాడుకొని మనం ముక్కలు ముక్కలు వేసి పట్టడమే చేపలు. ఈడు 5 అడుగులు కూడా లేడులే నీకు ఇంక ప్రాబ్లం. ఈడు 5 అడుగులు కూడా లేడులే నీకు ఇంక ప్రాబ్లం. మళ్ళా నువ్వు 6 అడుగులు ఉన్నోడు 7 అడుగులు ఉన్నోళ్ళు ఏడబట్టవే తప్ప లావు ఉన్నోళ్ళని. ఇప్పుడు దొరికిన ఎర్రనే ఇప్పుడు కష్టం, మనకి కష్టంగా దొరికింది ఎర్ర. ఆ ఎర్రగా నువ్వు చిన్న చిన్న పీసులు చేయి. అయిన కాడికి కానిలే పీసులు, ఆ పీసులతో పడదాము. బాగా బలిసిన ఎర్రలే, బాగా తినిందిలే, అంత తింటానే ఉంటుంది ఇప్పుడు. సరే పిలుచుకొస్తాను చూడు. ఆ 8 కిలోమీటర్లు లోపల పోయినాకి తినే జామకాయలు వేస్తున్నావా? సరే నీకు 8 కిలోమీటర్ల లోపల పోయినాక జామకాయ ఇస్తాడు, తిను. ఎర్రని ఎర్రని నీకు జామకాయలు కల్పిస్తారు. నువ్వు అది తినేసినావంటే అయిపోయి. ఇంక నువ్వు పండుకో, కొద్దిసేపు నిద్రపో, రెస్ట్ తీసుకో. మేము కష్టపడతాం, మేము చేపలు పడతాం, మేము నరికే పీసులు చేసి మేమేదో ఎర్ర కింద వాడేసుకుంటాం, చేపలు పట్టుకొని మేము వచ్చేస్తాం. మేమేదో ఎర్ర కింద వాడేసుకుంటాం, చేపలు పట్టుకొని మేము వచ్చేస్తాం. ఎవరు నేను నిన్నే? ఏది నిన్నే? నీ అవన్నీ ఎందుకు నువ్వురా? నీకు జామకాయ ఇస్తారు, నువ్వు జామకాయ. ఇంతకుముందు వేరే వానికి యాపిల్ పండు ఇచ్చినాము, అర్థమైందే. ఇంకో నీకు సీతాఫలం ఇచ్చినాము. సీజన్ బట్టి ఎవరికొరికి ఏమి ఇష్టమో నీకు ఇంకా చెప్పాలంటే నీకు మ్యాంగో కూడా ఇస్తా. ఆ మ్యాంగో తిన్నావంటే నీకు అయిపోయా. నీకు అసలు ఆడ వేటకు పోయినది గుర్తుండదు, వేటకు నుంచి వచ్చినది గుర్తుంటుందో లేదో కూడా నాకు డౌట్. ఏం అసలు నీకు ఏంది గుర్తుండదు. నువ్వు మీ వాళ్ళ కూడా గుర్తుంటావు అంతే. మంచిగా ఉంటుందిలే వేట, నువ్వు జీవితంలో చూడని వేట. నువ్వు మీ వాళ్ళ కూడా గుర్తుంటావు అంతే. మంచిగా ఉంటుందిలే వేట, నువ్వు జీవితంలో చూడని వేట. జీవితం చూడని వేట అంటే ఏంది? ఏం లేదు నాయన. ఇప్పుడు తీసిపోతామా, ఏదైనా కలిపిస్తాం, మత్తొచ్చి పడిపోతారు. ఇప్పుడు ఫస్ట్ చేయి తీసుకుంటాము, చేయి చిన్న చిన్న చేసి చేపలు పడతావు. చేపలు సరిగ్గా పడలేదు ఇంకో కాలు తీస్తాం. ఇప్పుడు 98 మందిని ఎవరిని ఎట్లా బయటికి చెప్పేవు నువ్వు ఉండు. కుటుంబముడా నీకేం అవులమ్మయ్యా, ఇంతమంది 98 మందిని మొత్తం రొమ్మను పెట్టుకున్న వేరు కుటుంబముడా. నీకేం అవులమ్మయ్యా, ఇంతమంది 98 మందిని మొత్తం రొమ్మను పెట్టుకున్న వేరు. ఎట్లా నుంచో దాటుకున్నాను మొత్తం మంది వేసి వాళ్ళు జనాలు వాళ్ళ కుటుంబాలు రాజుగారు నరికేస్తామని ఎవడు రాజుగాడు. ఇంకోటి జామకాయ వద్దంటే నీకు కలింగరకాయ ఇస్తా. కలింగరకాయ కాదు నీకే కుట్లమ్మడా. ఫ్రూట్స్ మంది నరికేస్తాను నువ్వు, ఇన్ని కలగలేగలు చేస్తావు నువ్వు. నువ్వు ఎంత మందిని పెట్టుకున్నావు, ఎంతమంది నక్కలు చేసినావు. మాకేం తెలుసు వాళ్ళు ఆడిపోయినారు. మీకే తెలుసు నగ్గరికి వేసిన చేపలకి. ఇది వచ్చి సింపుల్. ఇప్పుడు ఒక పెద్ద సైకో. ఇప్పుడు చేపలు చిన్నవనుకో బొట్టెలు నీకేం మంచి మరిపోతుంది వాళ్ళ మాటని. ఎవడో మాట్లాడుకోండి నువ్వు అట్లా అయిపోతున్నావా? చిన్న చేపలు పట్టాలంటే బొట్నేళ్ళు కాళ్ళేళ్ళు వేస్తాము. కొంత పెద్ద సైజు పట్టాలంటే చేతులు కాళ్ళు వేస్తాము. సొర చేప పట్టాలంటే మొండం వేస్తాము. పెద్ద త్రిమంగళాలను పట్టాలంటే తల వేస్తాం. చిన్న చేపలు పట్టాలంటే బొట్నేళ్ళు కాళ్ళేళ్ళు వేస్తాము. కొంత పెద్ద సైజు పట్టాలంటే చేతులు కాళ్ళు వేస్తాము. సొర చేప పట్టాలంటే మొండం వేస్తాము. పెద్ద త్రిమంగళాలను పట్టాలంటే తల వేస్తాము. దాని తగ్గట్టు ఆడ వచ్చే చేపలు బట్టి వాడుకుంటాము. ఈ పాపాత్ కూడా నువ్వు ఇంత ఘోరంగా సైకో. చేపలు ఎట్లా వస్తాయి మళ్ళా? అందరు ఎట్లా పడుతున్నారు చేపల కోసం? నువ్వు ఎవరు ఎర్ర వేసి చూసినా ఎర్ర అయితే ఇప్పుడు నువ్వే ఎర్ర ఎన్న అవుతా సొర ఎన్న అవుతా. ఎర్ర అయితే తప్పేముంది? ఎర్ర అయితే సొరకు బలి అయితే తప్పేముంది? ఎర్ర అయితే తప్పేముంది? ఎర్ర అయితే సొరకు బలి అయితే తప్పేముంది?
మళ్ళీ సైలెంట్ గా రా, బండ్లో కూర్చో. నువ్వు పంచ కట్టుకొని ముందర ఏం చూపించుకుంటావో మొత్తం అంతా సముద్రానికి అంతా చూపించుకో, దాంట్లో జంతువులంతా భయపెట్టించుకో. లోపల పోయినాక జామకాయ తింటావా, సపోటా తింటావా, నీ ఇష్టం. అంటే ఇప్పుడు మొత్తం అందరిని చంపేసుకుంటా పోతాను, ఇప్పుడు నన్ను కూడా వేసుకోవాలని ప్లాన్ వేసి అదే మనకు పిలిచి నువ్వు అని రాజు చంపుతామంటే ఇంక నరికేసి చేస్తాను కదా. చేపలు ఎట్లా పడతారు? చేపలు పడతారు చేరతో. యారా మేము మాయారా నువ్వు? చేపలు పడతారు చేరతో. యారా మేము మాయారా నువ్వు? మాయరు ఎవరు ఇష్టం వాళ్ళు ఎరా సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు చేపను బట్టి కొంతమంది చేపనే వేస్తారా, చేపలు వేస్తారు. కొంతమంది ఇవి వేస్తారా, అవి ఏమంటే అర్థవంశ వేస్తారా. ఎవరు ఇష్టం వాళ్ళు వేస్తారు కదా. కొంతమంది పిండి పెట్టి చేపలు పట్టు, అట్లా ఒక్కొరు ఇష్టం వాళ్ళు పోయినప్పుడు మేము పట్టేదానికి మేము ఎర్రని సెట్ చేసుకుంటే తప్పేముంది? మనుషులు చెప్పడం ఏమింది? నువ్వు మీరు ఎవరు చంపినారు? ఫ్రూట్ ఇస్తాము మీ ఎట్లా ఇంకా నరికేసి ఒక సింహాలకు పులులు చేయాలి మిమ్మల్ని. సమాజం బాగుపడదు. నీకు ఇంకోటి 98 మందిలో సగానికి సగం మంది ముందే తెలుసుకున్నారు కాబట్టి రాజుగారు లేపేసినాడు వాళ్ళని. నువ్వు తెలిసినట్లు ఉండద్దు, వరుసగా మాట్లాడు. రాజుకు ఫోన్ చేస్తాను. సగానికి సగం మంది ముందే తెలుసుకున్నారు కాబట్టి రాజుగారు లేపేసినాడు వాళ్ళని. నువ్వు తెలిసినట్లు ఉండద్దు, వరుసగా మాట్లాడు. రాజుకు ఫోన్ చేస్తాను, వస్తున్నానన్నా నేను కూడా వేరగా నేను ఉంటాను. అది మంచి నేను ఏదో ఒకటి ఎస్కేప్ చేసే చూస్తాలే. ఈ కొట్లో సైకోనా కొడుకోడు బోటుకి ఈఎంఐ కట్టాలా. బాగా మాట్లాడు రాజు. అద్దా పిల్లడు మాట్లాడతాడు చూడు. హలో వినపడుతుందా? వినపడుతుంటది, నువ్వు చెప్పు. హలో అన్నా రాజు అన్నా వస్తాలేనా? హలో అన్నా రాజు అన్నా వస్తాలేనా? బాగా 2 రోజులు బాగా ఏంది ఊరా చేస్తున్నాను ఏమన్నా నా రాజు అన్న వస్తాలేనా? బాగా తిన్నాను, బాగా అంతా చికెన్ మటన్ బాగా తిన్నాను. మంచి వేటగాన్ని పడవలో ముందర పంచ కట్టుకొని నిలబడతాను. పడవలో కట్టుకొని నిలబడతారు ధైర్యశాలంగా. పీసులు నరికి నన్ను వేయండి. హలో లేదు అని తెలుదులేంగా. లేదురా నాయన తెలుదు వానికి, తెలుదురా నిజంగా. రే పొట్ట పెట్టుకోద్దురా, రే వనే చేతురా. రే వద్దురాగా లేదని చేసే పొట్ట పెట్టుకోద్దురా, రే వనే చేతురా. రే వద్దురాగా లేదని చేసే. నువ్వు ఎందుకు అయిపోయింది? నువ్వు యా సముద్రం ఒడ్డుంది వెళ్తావో ఏం కథో దీని వద్దని చెప్పిన నేను కా భయం ఇస్తాను. వద్దు వద్దని చెప్పు. నేను చెప్పేకేం లేదు, నాకు తెలియదని చెప్పిన. నీవు ఏడదాకుంటావు పోయి దాక్కో. వాడిండు ఒకసారి నీ కొండి దింపుతాడు ఇట్లా లోపలికి, ఇట్లా దింపి లోపల కొండి. ఒకసారి నీ కొండి దింపుతాడు ఇట్లా లోపలికి, ఇట్లా దింపి లోపల కొండి. అంత చేపలు ఏదన్నా సముద్ర నీళ్ళకేసి పడతారు, నీకు బయట చూస్తాడు ఇట్లా. నువ్వు చెప్పు. నిన్ను సైకోవాడు, ఇంకోసారి వాడు మాట్లాడు. చెప్పే వాడు వినాలి, చెవులు కూడా వినపడవు. మళ్ళీ ఎట్లా మాట్లాడినాడు? ఫోన్ చేసి నేను ఏదో చెప్పినా వాడు సైగా అవునా అని అనుకుంటాడు అంతే. నీకు అర్థం కాదు పో మాది ఏందనేది. కానీ నాకు ఇప్పుడు ఎట్లా నువ్వు ఇరికిచ్చేస్తావా అని గుట్టమాడలు సైతామా కూడా నువ్వు ఎవరికి వాళ్ళ ఏరియా అతనికి నాకు చెప్పు. నా ఎట్లా కాపాడతాడు ప్లీజ్ వాళ్ళ నుంచి కాపాడతానండు. శంకరనా మీ 98 మందిని తీసపోయినది వేరే పిల్లోడు శివ అని. శంకరనా మీ 98 మందిని తీసపోయినది వేరే పిల్లోడు శివ అని. నువ్వు అప్పుడే ఆడే నువ్వు సీరియస్ అయితే అంత గట్టిగా అరుస్తున్నావు. మనిషి దొరికితే సరే ఏమని చేసుకోండి. నీకు దీని నుంచి తప్పించినాలే. 98 మందిని తగిలిచ్చినాను. ఏమరా నాయన నీకు ఇట్లా అట్లా ఎవరైనా ముందు చూస్తే గొయ్యి వెనకలు చూస్తే బాయ్ అన్నట్టుంది నీ పరిస్థితి. 98 మందిని ఆడబెట్టినావు. ఎవరు పెట్టినారు? నువ్వే. అంటే మీరు ఇద్దరు చేసిన పనికి నేను మధ్య నామేం చేసినరా? ఎవరు పెట్టినారు? నువ్వే. అంటే మీరు ఇద్దరు చేసిన పనికి నేను మధ్య నామేం చేసినరా? ఎంతగా చేయి పాపాస్తుడా
ఏమి ఇరుకు ఇప్పుడు వస్తారుండు. ఓ అమ్మ నీకు ఎట్లా అనుభూద్దని నువ్వు ఎక్కడ పరిగెత్తి ఎక్కడ దాక్కుంటావు, రేపు పొద్దున్న వరకు బయటకు వచ్చినా కూడా ప్రాబ్లమే. వాళ్ళు ఇడిసే రకమే కాదు, బాగా ఆలోచించుకొని దూరికాడైనా. యారు చెప్పురా ఏమన్నా. మనది వ్యాన్ ఉంది కదా, ఆ వ్యాన్ లోపల ఉండి వ్యాన్లో చూడు రోజు. నేను ఫుడ్ అడిగి పంపిస్తాను. ఇప్పుడు ఇరికిచ్చాను అయితే ఆడే చెప్పరా. చెప్తాలే, పిలిపిస్తా. మళ్ళీ తక్కువ ఫాస్ట్ ఒక జత బట్టలు పెట్టుకో, కొన్ని నీళ్ళు కూడా పెట్టుకో. డే బయట ఉన్నారా? అంత వచ్చినా వేటగాళ్ళే. బయట ఉన్నారా? అంత వచ్చినా వేటగాళ్ళే. నువ్వెందుకు? నీకు అసలు నీ చేపల గురించి ఎందుకు, చేపల వేట ఎందుకు? నీకేమైనా బుద్ధి జ్ఞానం ఉందే? పోనీ నువ్వు పోతే నువ్వు వేటకు పోయి నువ్వేమవుతావు? నువ్వు కాళ్ళ 98 మందిని పట్టకపోవడం ఏంది? ఆ ఎర్రలేంది? నువ్వు ఎర్రైతా సోరైతా కాదు, ఇప్పుడు నీకు సూది చెప్తారు. నువ్వు ఎర్రైతా సోరైతా కాదు, ఇప్పుడు నీకు సూది చెప్తారు. మీరు చేసిందా? నాకు చేపల వాసన కూడా పడదు. నేను సముద్రం అంటేనే భయపడతాను. నాకు ఈత కూడా రాదు. సముద్రం ఆడుందంటే 50 కిలోమీటర్లు ఈ పక్కే బతుకుతాను. నేను ఆ పక్కకు కూడా పోను. నాకు రాశి ఫలంలో కూడా చెప్పినారు నీలగండ ముందు నువ్వు నీలగడికి పోద్దని. నువ్వెందుకు అన్ని కోరి తెచ్చుకున్నావో గెలుక్కున్నావో ఇళ్ళ వరకు తెప్పిస్తావు కదరా నాయన. ఏమి టెన్షన్ అవుతుందే? పడవ ఇప్పిస్తా, వెళ్ళిపో సముద్రంలోకి. ఈ అమ్మ ఆడే బతుకు 6 ఏళ్ళు. లోపలే వేటాడుకుంటా, లోపలే అన్ని పట్టుకుంటా. ఎట్లయినా కూడా ఎట్లా పోతా నాకేమైనా వచ్చు, నీకేమైనా ఆడవ ఆటోమేటిక్గా ఇగ్గపోతుంది లోపలికి. ఆడికి పోయినాక పట్టుకుంటే పట్టుకో, లేకపోతే నీది నువ్వే తినుకో. నీది నువ్వే దాక్కో. ఈయనమ్మ అంతా చెప్పకూడదులే, నీకు ఆడ ఒకడే ఉన్నప్పుడు నీకే అలవాటు అయిపోతుంది. నీది నువ్వే తినుకో. నీది నువ్వే దాక్కో. ఈయనమ్మ అంతా చెప్పకూడదులే, నీకు ఆడ ఒకడే ఉన్నప్పుడు నీకే అలవాటు అయిపోతుంది. దేవుడు కరుణి చెప్పడం వర్షం ఇస్తే 2 నీళ్ళు తాగవుతుంది, లేదంటే నీది నువ్వు తాగాల్సి వస్తుంది. నిష్ఠుడు పాపాకి నోడు మొగన్ని ఎదురు పెట్టించి పంపిస్తాను. నువ్వు నీకేమైనా జాలి దయ్యం ఉన్నాయేమని ఎవడు చేసుకోండి? నేనా నువ్వా? సన్నగా వస్తారు వాళ్ళు. పోయి లోపల ఆ రూమ్లోనే దాక్కో, లోపల గిడి పెట్టుకొని లోపలికి వచ్చిన వాళ్ళు ఈ మొగంలోకి అందే శబ్దం లేకుండా పోతున్నాడప్ప.